హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం లైన్ ఆన్ షేర్స్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము ఫ్రమ్ కంపెనీలా. డెఫినిషన్ ఏంటంటే రైట్ ఆఫ్ ఏ కంపెనీ టు రిటైన్ ఏ షేర్ హోల్డర్స్ షేర్స్ అంటిల్ ఆబ్లిగేషన్స్ ఆర్ ఫుల్‌ఫిల్డ్. దీని కాన్సెప్ట్ తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక షేర్ హోల్డర్ ఒక 1000 షేర్స్ ఒక కంపెనీ నుంచి కొన్నారనుకుందాము. 1000 షేర్స్ అలాట్ అయిపోయిన వెంటనే ఆయన ఒక మినిమమ్ అమౌంట్ తోటి ఇచ్చి మిగిలిన అమౌంట్ ఇంకా పే చేయలేదు. అన్‌పెయిడ్‌లో ఉంది. ఇటువంటి కేసెస్‌లో కంపెనీ ఏం చేయొచ్చంటే ఆయన ఫుల్‌గా పేమెంట్ షేర్ హోల్డర్ ఫుల్ పేమెంట్ చేసేంత వరకు ఆ కంపెనీ లో ఉన్న ఆ షేర్స్‌ని, ఆ షేర్ హోల్డర్‌కి సంబంధించిన షేర్స్‌ని రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాని మీనింగ్ తను ఫుల్‌గా అమౌంట్ పే చేసేంత వరకు షేర్ హోల్డర్ ఆ షేర్స్‌ని వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయడం కానీ, అమ్మడం కానీ చేయలేరు. ఇది ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కీ యాస్పెక్ట్స్ ఆఫ్ లైన్ ఆన్ షేర్స్‌కొచ్చేసరికి ఇది ఒక సెక్యూరిటీ ఇంట్రెస్ట్ కింద చూపిస్తుంది షేర్స్‌ని. సో, షేర్స్ ఫుల్ అమౌంట్ పే చేసిన తర్వాత మాత్రమే అది షేర్ ట్రాన్స్‌ఫర్ చేసుకునే రైట్ షేర్ హోల్డర్స్‌కొస్తుంది. అండ్ స్కోప్. ఇంకా ఏవైనా అన్‌పెయిడ్ కాల్స్ ఉండుంటే అవన్నీ సేమ్ డెట్స్‌లోని ఈ స్కోప్‌లోకొస్తాయి. ఎన్ఫోర్స్‌మెంట్‌కొచ్చేసరికి కంపెనీ ఈ ఇటువంటి షేర్స్‌ని ఒకవేళ ఈ షేర్ హోల్డర్స్ కనుక ఫుల్ అమౌంట్ పే చేయనట్లయితే కంపెనీ సెటిల్ చేసుకోవచ్చు. కంపెనీ ఆటోమేటిక్‌గా తీసుకొని వేరే వాళ్ళకి సెల్ చేయొచ్చు. ఒకవేళ ఇది చూసుకోకపోతే, కంపెనీ చూసుకోకపోతే ఈ ట్రాన్స్‌ఫర్ అనేది జరిగిపోతే కంపెనీ మే లూజ్. కంపెనీ వదిలేసుకోవాల్సొస్తుంది ఈ షేర్స్‌ని వితౌట్ సెటిలింగ్ ద డెట్. థాంక్ యూ.